దాన్ని ఎట్లాగ విశ్లేషణ అంటే ఒకటే, ఈ యొక్క మానవ జన్మ ఎత్తి మనం వచ్చామంటే ఇప్పటికీ 3 సామ్రాజ్యాలు దాటి ఈ మానవ జన్మలోకి వచ్చాం మనం. ఒకటి ఖనిజ సామ్రాజ్యం, 2 వృక్ష సామ్రాజ్యం, 3 జంతు సామ్రాజ్యం, 4 మానవ సామ్రాజ్యం. మరి జంతు సామ్రాజ్యంలో నుంచి దాటి మనం ఇక్కడికి వచ్చాం. అంటే ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ముందు మనం రాళ్ళుగాను ఉన్నాం, తర్వాత మనం చెట్లుగాను ఉన్నాం, తర్వాత మనం జంతువులుగాను ఉన్నాం. ఎందుకంటే సైన్స్ ప్రకారం ఎత్తుకున్నా, ఆధ్యాత్మిక పరంగా ఎత్తుకున్నా, జంతు పరిణామ క్రమంలో కావచ్చు, లేదు ఒక కణజాల రూపంలో, ఒక కణాల సముదాయ రూపంలో కావచ్చు, ఇక్కడ ఎదుగుదల అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఈ ఎదుగుదల జరుగుతూ వచ్చేటప్పుడు మేడం ఇప్పుడు ఒక మాట చెప్పారు, చెట్టుని పట్టుకొని హక్ చేసుకుంటే అది హీలింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. ఆ చెట్టును పట్టుకొని హీలింగ్ ప్రాసెస్ చూపించడము అంటే ఇక్కడ విశ్లేషణ ఒకటే విశ్లేషణ ఏంటంటే, మీరు హక్ చేసుకొని మీరు కోరుకున్నా ఇస్తుంది, నేను హక్ చేసుకొని నేను కోరుకున్నా ఇస్తుంది, ఎవరు వెళ్ళి ఏది కావాలనుకున్నా అది ఇస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుడు. మనం ఇవన్నీ దాటుకుంటూనే వచ్చామన్నమాట. అయితే ఒక కోడి ఉంది అనుకుందాం, కోడినే తీసుకుందాం, అన్నీ అవసరం లేదు, కోడి ఆవు ఏదో తీసుకుందాం, కోడి తీసుకుందాం. కోడి పిల్లలు చేసింది, కోడి పిల్లలు చేసింది. పిల్లలు చేసినప్పుడు దానికి ఆ పిల్లలకి ఏదైనా ఒక అపాయం వస్తుంది అంటే అది ఒక విధమైనటువంటి అరుపు అరిసి ఆ పిల్లల్ని ఇలా రెక్కలతో కప్పెడుతుంది. అట్లా కప్పెట్టడంలో ఆ కోడి యొక్క ఆంతర్యం ఏంటి? దానికి ఏం పనిచేసింది అక్కడ? మనసు. ఏం పనిచేసింది? మనసు పనిచేసింది అక్కడ. అర్థమైందా? అక్కడ మనసు అనేది ఒకటి పుట్టింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చే లోపల పుట్టింది? ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, ఈ రెండింటిని దాటుకొని ఎప్పుడైతే జంతు సామ్రాజ్యంలోకి వచ్చిందో అప్పుడు దానికి మనసు అనేది పుట్టింది. కానీ దానికి లేనిది మనకు ఉండేది అంటే తర్వాత జన్మం ఉంది. మనకు ఉండేది ఏంటి? మీరు చెప్పకూడదు. దానికి మనకు లేనిది ఏంటి? విచక్షణ జ్ఞానం లేదు. విచక్షణ జ్ఞానం అంటే బుద్ధి లేదు. దానికి బుద్ధి పరంగా అది తక్కువ స్థాయి, బుద్ధి పరంగా హై స్థాయి మంది. కోతి నుంచి వచ్చాడు మానవుడు అనేది డార్విన్ యొక్క సిద్ధాంతం, అవునా కదా? మరి అక్కడి నుంచి డెవలప్ అవుతూ వస్తున్నటువంటి ఈ యొక్క పరిణామ క్రమంలో అంటే రామాయణాలు భాగవతాలు తీసుకుంటే కూడా వాళ్ళు తినలేదంటే తిన్నారు. ఎప్పుడు తిన్నారు? ఇంట్లో రాముడుగా ఉన్నప్పుడు ఇంటి రాముడుగా తిన్నాడు, అదే దశరథ రాముడుగా ఉన్నప్పుడు తిన్నాడు, అదే అయోధ్య రాముడుగా మారినప్పుడు ఆయన తెలుసుకున్నాడు. చూడండి తేడా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కోతి నుంచి అట్లా పరిణామ క్రమంలో, జంతు పరిణామ క్రమంలో మనిషి డెవలప్ అవుతూ వచ్చేటప్పుడు కూరలు ఉండేటువంటి జంతువులకి దాని లోపల ఉన్నటువంటి ఆ ఆహార వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ అనేది మాంసాన్ని అరిగించుకునేదానికి ఉంటుంది. మనలో ఎవరికైనా కూరలు కానీ ఉంటే మాత్రం మాంసం తినొచ్చు, ఓకేనా? మనలో మానవుడికి కూరలు ఉన్నాయా? కూరలు లేనటువంటి జంతువు మానవుడు. కూరలు లేవు. కూరలు ఉంటే దాని జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది. కూరలు లేవు. ఎందుకని? పరిణామ క్రమంలో మనం డెవలప్ అవుతూ వస్తున్నాం. ఏది మంచో ఏది చెడో ఆ విచక్షణ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఆ విచక్షణ జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ఆ యొక్క విధానంలో మనం శాకాహార జంతువులుగా మారిపోయాం. మనం శాకాహారులం, అవునా కదా? శాకాహారానికి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థే మనకు ఏర్పడి ఉంది ఇప్పుడు. ఒకప్పట్లో అప్పుడు కోతి నుంచి వచ్చామో లేదు జంతువు నుంచి వచ్చామో ఓకే. ఇంకొక చిన్న మాట కూడా చెప్తాను మీకు. ఇది చాలా హైగా లోపలికి బాగా డెప్త్గా పోతే అక్కడ వస్తుందన్నమాట ఈ పాయింట్ అనేది. ఎట్లాగంటే జంతువులు ఉన్నాయి కదా, జంతువులు క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి, పెట్ ఎనిమల్స్ కూడా ఉన్నాయి. పెట్ ఎనిమల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జింకలు అవి ఉన్నాయి, డీరు జింకలు అవన్నీ ఉన్నాయి. అవి ఎలా తిరుగుతూ ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. అడవిలో ఎలా తిరుగుతుంటాయి? భయంగా తిరుగుతుంటాయి.
అదే క్రూర జంతువులు ఉన్నాయి. ఈ క్రూర జంతువులు ఎలా తిరుగుతూ ఉంటాయి? క్రూరంగా తిరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లి, కుక్క, ఆవు, బర్రి అవి ఎలా తిరుగుతూ ఉంటాయి చెప్పండి? అవి భయంగా ఏం తిరగవు, ఫ్రీగా తిరుగుతుంటాయి. ఇది విశ్లేషణ. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది జంతువు నుంచి నెక్స్ట్ మానవ జన్మలోకి వచ్చేదానికి రెడీగా ఉంది. ఇది అసలైనటువంటి విధానం దాంట్లో ఉండేది. ఇవి రెడీ అయిపోయి ఉన్నాయి. ఇంకా ఈ ఆవు కావచ్చు, కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లి కావచ్చు, ఇది నెక్స్ట్ ఇది ఈ జన్మ దానికి ఆ జన్మ అయిపోతూనే వెంటనే అది మానవ జన్మలోకి వచ్చేస్తుంది. మానవ జన్మలోకి వచ్చేదానికి రెడీగా ఉంది. ఎప్పుడైతే మనము ఆ కోడినో, మేకనో, ఆవునో, బర్రెనో దేన్నో దాన్ని కోసేస్తే మళ్ళీ ఏం జరుగుతుందంటే దానికి మళ్ళీ మనిషి మీద, అంటే ఒక లేడి గురించి, ఒక సింహం గురించి నేను ఎందుకు చెప్పాను అంటే అక్కడ ఉన్నటువంటి విషయాల్లో అవి దాని యొక్క విధానంలో ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనిషికి క్రూర జంతువుకి పడుతుందా? ఆ దుప్పులో, లేడిలో మన దగ్గర ఉంటే మనం వాటిని పోతే మన దగ్గరకు వస్తాయి, అవి రావు. అదే ఆవు అయితే మన దగ్గరకు వస్తుంది, కుక్క అయితే మనం పెంచుకుంటే మన దగ్గరకు వస్తుంది, అవునా కదా? పిల్లి అయితే మన దగ్గరకు వస్తుంది. ఎందుకంటే మానవ జన్మలో మానవ యొక్క అంటే ఆ లక్షణాలని అవి దగ్గరగా అటాచ్మెంట్ అయిపోయి మానవుడు అంటే భయాన్ని పోగొట్టుకున్నాయి. బాగా అర్థం చేసుకుని చాలా సులభం. మానవుడి యొక్క లక్షణాలని పునికి పుచ్చుకొని మానవుడి పట్ల అవి అఫెక్షన్ పెంచుకున్నాయి. ఆ అఫెక్షన్, ప్రేమను పెంచుకున్నాయి. అవి పెంచుకున్నప్పుడు వాటి మనసు పనిచేసింది. ఇక్కడ ఎప్పుడైతే ఆ మనసును నలిపేస్తామో వెంటనే మళ్ళీ అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అవి మళ్ళీ ఇంకా మానవ జన్మలోకి రావు. ఎందుకంటే మనం పోసేసాం కదా, పోసేసినప్పుడు విలవిలలాడతాయి కదా. ఆ విలవిలలాడినప్పుడు అవి మళ్ళీ మానవ జన్మలోకి వద్దు అనేటువంటి ఒక ఆలోచన అనేది ఆ యొక్క విధానంలోనే, ఆ హింసాయుతమైనటువంటి ఆ కటింగ్లోనే దానికి ఏర్పడిపోద్ది. అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీనికి కారణం ఎవరవుతున్నారు? మనం అవుతున్నాం. కాబట్టి దాన్ని పోగొట్టాలి. ఆ హింసాయుతమైనటువంటి ఆ విధానాన్ని విడనాడి అహింసా పద్ధతిలో రావాలి. ఎక్కడైనా చూడండి, ఆ అల్లా ఉన్నటువంటి ఆ విధానంలో ఆ మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, పక్షులు విపరీతంగా విహారం చేస్తూ ఉంటాయి. ఎందుకని? ఆ ప్రేమ తత్వం కోసం అవి అక్కడ ఉంటాయి. అవి జీసస్ చూడండి, గొర్రె పిల్లని అలా సంకలో పెట్టుకొని హ్యాపీగా ఉంటాడు, అవునా కదా? నమస్తే మేడం, అట్లా వచ్చేసాను. గొర్రె పిల్లని అట్లా సంకలో పెట్టుకొని ఆయన ఎంత ఆనందంగా ఉంటాడో చూడండి. అంటే ఏం చెప్పాడు ఆయన? ప్రేమని పంచండి. ప్రేమని పంచితే మీకు ఆ ప్రేమ అనేది అందుతుంది. మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ముందు దాన్ని పంచండి. ఎప్పుడైతే మీరు పంచుతారో అది పెంచబడుతుంది అని చెప్పాడు ఆయన. చూడండి ఎంతటి మహాత్ముల, ఆ మహమ్మద్ ప్రవక్త కావచ్చు, జీసస్ కావచ్చు, బుద్ధ భగవానుడు కావచ్చు, వాళ్ళు చూడండి ఎంత విధానంలో చెప్పుకొచ్చారో. దాన్ని మనమే అర్థం చేసుకోలేకున్నాం. ఎందుకంటే కేవలం జిహచాపల్యమే. ఇది ఇక్కడితో ఆగదండి, ఇది ఇక్కడితో అయిపోదు. ఆ జిహచాపల్యం అనేది ఏం జరుగుతుందో తెలుసా? జిహ్వచాపల్యం అనేది ఎప్పుడైతే మనం పోగొట్టుకోలేకుండా ఆధ్యాత్మికంలోకి వచ్చి కూడా జిహచాపల్యంతో ఉండిపోతామో మన వెనకాల మనకు తెలియకుండానే కొన్ని లక్షల రూపాయలు డబ్బులు పోతాయి. ఇది అసలైన సత్యం. జిహచాపల్యాన్ని ఎప్పుడైతే పోగొట్టుకోకుండా ఉంటామో, కానీ ఇప్పుడు మీకు చెప్తే కూడా అర్థమవుతుందో లేదో, కానీ చెప్పాల్సిన ధర్మం నాది కాబట్టి చెప్తున్నా. దాంట్లో ఉన్నటువంటి విధానం ఏం జరుగుతుందంటే, ఈ జిహచాపల్యాన్ని పోగొట్టుకోకపోతే ఆ జిహచాపల్యం కోసం అలాగే ఉండిపోయామంటే మనకు తెలియకుండానే కొన్ని లక్షల రూపాయలు వెళ్ళిపోతాయి. ఎట్లా పోతాయంటే అది మనకు అర్థం కాదు. ఏదో ఒక రూపంలో, ఒక ఆశతోనో, లేదు ఒక బెట్టింగ్లోనో, లేదు ఇంకొక విధానంలోనో, ఇంకో విధానంలోనో ఆ డబ్బుల్ని అక్కడ ఖర్చు పెట్టేస్తాం. మన ఫ్రెండే వస్తాడు మన దగ్గరికి, మన ప్రాణ స్నేహితుడే వస్తాడు, రే 1,00,000 రూపాయలు రా, ఇది కానీ ఈ షేర్ కానీ ఇప్పుడు తీసుకున్నామంటే మనకు డబ్బులు వస్తాయిరా, భలే ఉందిరా అదేం చెప్తాడు. అది ఎప్పుడు చెప్పగలడంటే నువ్వు జిహచాపల్యాన్ని చంపుకోలేక నువ్వు ఉంటావు కదా, అప్పుడు మాత్రమే చెప్పగలడు ఆ విషయాన్ని. నువ్వు జిహచాపల్యం అనేది నీలో లేకుండా కానీ, నువ్వు కానీ చంపుకొని కానీ ఉన్నావు అనుకో, జిహచాపల్యాన్ని నువ్వు ఒక
హింసాయుతమైనటువంటి ఆ పద్ధతిని వదిలేసి అహింస పద్ధతిలో ఉన్నామనుకో, నీ దగ్గరకు వచ్చి ఆ సలహా ఇవ్వలేడు అతనికి ఆ ఎనర్జీ చావదు. ఇది అసలైన సత్యం. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఈరోజు మనము మానవ జన్మ నుంచి దైవ సామ్రాజ్యంలోకి పోయేదానికి ఇప్పుడు మానవులం. మనం ఈ మానవ సామ్రాజ్యం అయిపోతూనే వెంటనే మనం దైవ సామ్రాజ్యంలోకి పోయేదానికి రెడీగా ఉన్నాం. అట్లాంటి వాళ్ళే మీరందరూ కూడా, మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరందరూ కూడా దైవ సామ్రాజ్యంలో నెక్స్ట్ రాబోతున్నారు కాబట్టే మీకు ఈ మాటలు వినిపిస్తున్నాయి, లేకపోతే వినపడవు, రావు. అర్థమవుతుందా? అది అన్నమాట. నెక్స్ట్ థ్యాంక్ యూ.